మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రోడ్డు శివరాం నగర్లో గల ఓ అద్దె ఇంట్లో రైల్వే జీఎస్పీ సీఐ అశోక్ కుమార్ భార్య చాముండేశ్వరి క్షణికమైన ఆవేశంలో ఓ గదిలో ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టూటాన్ సీఐ రెడ్డప్ప మాట్లాడుతూ, భర్త అశోక్ కుమార్ ధర్మవరంలోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ విభాగంలో సీఐగా విధులు కొనసాగిస్తున్నారు. రోజువారీ ప్రకారమే భార్యాభర్తలో చిన్న సమస్యలతో గొడవపడ్డారు. క్షణికమైన ఆవేశంలో ఉరివేసుకుని మృతి చెందిందని తెలిపారు. బుధవారం ఉదయమే భర్త అశోక్ కుమార్ భార్య కనపడకపోవడంతో రెండవ గదిలో తలుపులు తెరిచి చూడగా ఉరివేసుకున్న దృశ్యం కనపడింది. దీంతో వెంటనే భార్య తల్లిదండ్రులకు, బంధువులకు భర్త అశోక్ కుమార్ సమాచారాన్ని అందించారు. తదుపరి టూటౌన్ పోలీసులు కూడా సమాచారం అందించడంతో టూటౌన్ సీఐ రెడ్డప్ప సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతురాలి అన్న శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ రెడ్డప్ప తెలిపారు. కేసులో కూడా తమ చెల్లెలు క్షణికమైన ఆవేశంలో మృతి చెందినట్లు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మృతురాలికి ఒక కుమార్తె, ఒక కుమారుడు కలరు. వీరు ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిపారు. 10 సంవత్సరాల క్రితమే మృతురాలికి ఆరోగ్య విషయమై ఒక ఆపరేషన్ కూడా చేయడం జరిగిందని వారు తెలిపారు.